ఈ దినాన్ని మనం చూసినట్లయితే నువ్వు దేవునికి దాసుడిగా ఉండాలంటే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నువ్వు పాపమును జయించే వ్యక్తిగా ఉన్నావా? నేను ఇచ్చే మందను మేపే వ్యక్తిగా ఉన్నావా? కీడును సహించే వ్యక్తిగా ఉన్నావా? రక్షణ అను ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా? అలాగే నేను ఇచ్చిన తలంపులను నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉన్నావా? నా చిత్తం ఏమిటో ఎరిగి ఆ చిత్తమును పాటించే వ్యక్తిగా ఉన్నావా? నేను తన యజమానుడు వచ్చే సమయం దాకా ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నావా అని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్నాడు. మరి ఈ దినాన నువ్వు ఎట్టి రీతిగా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా. నీవు దేవునికి ఇష్టడిగా ఉన్నావా? దేవునికి దాసుడిగా ఉన్నావా? ఇటు లక్షణాలు ఉంటే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నిజంగా పాత నిబంధనలు చూసినట్లయితే యెహోషువ దేవునికి దాసుడే ఉన్నాడు. అలాగే సమూయేలు చిత్తమ ప్రభు నీ దాసుడు ఆలకించుచున్నాడు అని సమూయేలు పలికిన మాట. మరి కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే సౌలు దేవుని యొక్క దాసుడు. మరి వీరందరూ చాలామంది కూడా దేవుని యొక్క దాసులై ఉన్నారు. మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారు దేవుని యొక్క దాసులు. మరి అటు స్థానంలో నీవు ఉన్నావా లేదా? నేను పేరుకే నేను దేవుని దాసుడు అని చెప్పుకుంటున్నావా? పేరుకి దేవుని దాసుడు అయితే నీవు దేవుని రాజ్యంలో నీవు దేవునికి దాసుడే కాదు, దేవుడు నిన్ను దాసుడిగా అంగీకరించడు. ఇటు వారిని ఆయన ఉమ్మి వేస్తాడు.